మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా పరిచయ కొరకు మా కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నా మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంలోకి వెళ్దామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 124 అధ్యాయము 8వ వచనం. భూమాకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. ఈ వచనంలోని దేవుడిని భూమాకాశములు సృజించిన వాడు అని సంబోధించడానికి గల ఒక బలమైన కారణం ఉంది. మనకు సహాయం చేసే దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క బలము ఎంతో ఉన్నతమైనది అని చెప్పి ఈ వచనం ద్వారా మనకు తెలియబడుతుంది. అదేమిటంటే అపరిమితమైన వనరులు అనగా భూమి, ఆకాశము మరియు వాటిలో ఉన్న సమస్తాన్ని శూన్యం నుండి సృష్టిని సృజించిన దేవునికి మన సమస్యలు పెద్ద లెక్కేమీ కాదు. వాటిని అన్నిటిని సృజించిన దేవుడు, భూమాకాశమును సృజించిన దేవుడు, సూర్యులను, చంద్రులను, ప్రతీది నక్షత్రములను సృష్టించిన దేవునికి నీ యొక్క సమస్యలు పెద్ద లెక్కేమి కూడా ఆయనకు కాదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును ఆయనకు సాధ్యమే. దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే ప్రకృతిని కూడా శాసించగలిగిన అధికారం ఆయనకు మాత్రమే ఉంది. తుఫాను వచ్చినప్పుడు తుఫాను గర్జించగలిగే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. దేవుడు నిజంగా మన పక్షాన ఉన్నప్పుడు ఈ లోక శక్తులు కానీ ఏమీ కూడా చేయలేవు. ఎందుకు మనం భయపడుతున్నామంటే కేవలం మన అవిశ్వాసం మూలనే మనం భయపడుతూ ఉంటాం. బైబిల్లో దేవుని నామము అంటే అది ఏదో పేరుగా రాయబడలేదు. ఆ పేరుకొక గుణగణాలు కానివ్వండి, నమ్మకత్వాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నమ్మకత్వం. ఎందుకంటే యెహోవా యావే అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన నామములోనే శక్తి ఉంది, ఆయన నామములోనే విడుదల అనేది ఉంది. నిజంగా ఆయన నామమును మనం ఎరిగి ఉన్నప్పుడు నీలో ఉన్న బాధలు కానీ, నీలో ఉన్న ఏ రోగమైనా కూడా వాటిని స్వస్థపరచబడతాయి. యెహోవా అంటే నేను ఉన్నవాడును, అనువాడును, నిరంతరము జీవించే వంటి వాడునని చెప్పి మనకు స్పష్టంగా రాయబడి ఉంది. నిజంగా ఆయన వాగ్దానాలు నెరవేరడానికి ఆయన నామమే నిజంగా బలమైన గ్యారంటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెత గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గం అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆయన నామంలోనే బలమైన దుర్గము. నీకు విడుదల కావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా ఆయన నామంలోనే మాత్రమే జరుగుతుంది. నిజంగా ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన నామంలో మనకు సహాయం అనేది దొరుకుతుంది. నువ్వు ఈ లోక మనుషుల వైపు చూస్తున్నావా? నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఈ లోక మనుషుల వైపు చూసినప్పుడు వారికి చేతనైన వంటి మాత్రమే వారు చేయగలుగుతారు. కానీ సమస్తమును చేయగలిగే ఒకే ఒక్క గొప్ప వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అది అసాధ్యమని నువ్వు భావిస్తున్నామో, కానీ ఆయనకు మాత్రం సాధ్యం. నీకు కష్టం వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు కాకుండా ఆకాశమును, భూమిని, భూమి మీద సమస్తమును సృష్టించిన దేవుని వైపు నువ్వు కనులెత్తి చూసి ఆయన నామములో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీకు స్వస్థతను, విడుదలను ఇస్తాడు. నువ్వు ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నావు? నీకు సహాయం కావాలా? ఆ రోజు దావీదు గారు సహాయం కోరాడు. ఎవరిని? దేవుని సహాయం కోరినప్పుడు సింహాలు ఆయనను తినకుండా ఎంతగానో ఆయనను కాపాడ్డాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంతగానో దేవుడు వారిని విడిపించాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం ఎలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మనకు ఒక మాదిరికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన నామంలోనే మనకు స్వస్థత ఉంది. నిజంగా నీకు సహాయం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే నీకు సహాయం అనేది లభిస్తుంది. ఈరోజు మనుషులు నీకు సహాయం చేసి నీ నుంచి ఏదన్నా ఆశించవచ్చు, కానీ నా దేవుడు అటు రీతి కాదు. నీకు సహాయం చేశాడు అని అంటే నీ ద్వారా ఏమి కూడా ఆయన ఆశించడు. ఒకే ఒకటి ఆశిస్తాడు, ఏంటంటే నీవు సరైన మార్గంలో, చక్కటి మార్గంలో మంచి హృదయంతో కలిగి జీవించాలని ఆయన కోరిక. ఆయన ఎప్పుడు కూడా నువ్వు నశించిపోవాలని అనుకోడు. నువ్వు ఎప్పుడు మంచి వ్యక్తిగా జీవించాలని అనుకుంటాడు. అందుకనే నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణత్యాగం అనేది చేశాడు. మీరు ఒకటి అనుకోవచ్చు కదా, ఏంటంటే ఆయన ప్రాణత్యాగం చేశారు కదా, ఆయనను సిలువ యాగం మీద సిలువ చేశారు కదా, ఆయన ఎందుకు ఆయన కాపాడుకోలేకపోయాడని చెప్పి అనుకోవచ్చు.
ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కాపాడుకోవడం పెద్ద లెక్కేమీ కూడా కాదు. ఆ సమయంలో ఆయన కాపాడుకుంటే అక్కడ తన తండ్రి చిత్తం నెరవేరదు. అందుకని చెప్పి ఆయన మరి మన పాపముల కొరకు ఆయన రక్తమును ధారాళంగా పోసాడు. ఆయన రక్తం ద్వారానే మనకి ఈరోజు స్వస్థత అనేది ఉంది. నువ్వు పరిశుద్ధంగా మరి జీవించాలంటే, నీ జీవితం గొప్ప వెలుగులతో నింపబడాలంటే మరి ఆయన సహాయం ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో ఆయన నీకు గొప్ప సహాయం అనేది నీకు చేస్తాడు. నీ జీవితంలో దేవుని యొక్క సహాయం పొందుకోవాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. భూమాకాశం సృజించిన దేవుడు నీవేనయ్యా. మరి శూన్యముగా ఉన్నదాన్ని సృష్టిగా కలగజేసి మా కొరకు తండ్రి ప్రభువైన ప్రతిదీ సమస్తం ఏర్పరచున్నావు నాయన. నీ సహాయం మేము కోరుతున్నాం తండ్రి నాయన. అసాధ్యమైన వాటిని కదా సాధ్యపరచు గొప్ప దేవుడు నీవు నాయన. మా జీవితంలో దేనికోసం అయితే మేమందరం ప్రార్థిస్తున్నామో, మా ప్రియులందరూ ఎంత వీళ్ళనైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలన్నింటినీ మీరు విని తండ్రి నాయన వారందరికీ గొప్ప సహాయము చేయమని, మీ నామములో తండ్రి వారందరికీ తండ్రి విడుదలను కలగ చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.